అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఇంకొక డిఫరెంట్ లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. లంచ్ బాక్స్ సిరీస్లో ఇది 4th రెసిపీ. ప్రీవియస్లీ అప్లోడ్ చేసిన రెసిపీస్ లింక్స్, అలాగే దీని తర్వాత రాబోయే 2 రెసిపీస్ లింక్స్ కూడా అప్లోడ్ చేశాక డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంతవరకు మీరు చూడకపోయింటే ఆ రెసిపీస్ని కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈరోజు అయితే పిల్లలు ఇష్టంగా తినే పన్నీర్ కాంబినేషన్లో ఒక టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట ఇది. సో ఎక్కువ స్పైసెస్ కానీ మసాలాస్ కానీ లేకుండా మైల్డ్గా, టేస్టీగా అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉండే రైస్ రెసిపీ. మీరు రెగ్యులర్గా లంచ్ బాక్స్లోకి హ్యాపీగా పెట్టేసేయచ్చు. మరి క్విక్ అండ్ ఈజీగా చేసుకుని ఈ పన్నీర్ కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం పదండి. దీనికోసం ఫస్ట్ ఒక గ్లాస్ దాకా రైస్ తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని అందులో నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ నిండుగా నీళ్లు పోసి అరగంట లేదా 15 నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద కట్ట కొత్తిమీర కట్టని వేసుకోండి. ఇది వెయిట్లో మీరు చూసుకుంటే ఒక 200 గ్రాముల దాకా కొత్తిమీర ఆకులు అలాగే స్టెమ్స్ అన్నీ కలిపి అనమాట. చాప్ చేసుకుని కట్ చేసుకుని వేసుకోండి. కొత్తిమీరతో పాటుగా కారానికి తగ్గట్టుగా 4 నుంచి 6 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఇందులోనే ఒక పెద్ద టమాటా తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో వీటిని కొద్దిసేపు మగ్గించాలి. వీటిని మగ్గించేటప్పుడు 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసేసి బాగా కలిపి మూత పెట్టుకుంటూ మగ్గించుకోండి. మధ్య మధ్యలో గరిటెతో ఇలా కలుపుకుంటూ మగ్గించుకోండి. సో కొంచెం మగ్గించుకున్న తర్వాత ఇందులోకి తొక్కవలుచుకున్న వెల్లుల్లిపాయలు 5 లేదా 6 దాకా వేసుకోండి. మళ్ళీ తిరిగి మూత పెట్టి మగ్గించండి. టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుందన్నమాట. 5-10 నిమిషాల పాటు మగ్గిస్తే టమాటాలు ఈ విధంగా మెత్తబడిపోతాయి. మగ్గించేటప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లున్నా పర్లేదండి, నీళ్ళు ఎగిరిపోవాల్సిన పని లేదు. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆపేసేసి వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని లైట్గా కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక రైస్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండడం కోసం ఇందులోకి హోల్ స్పైసెస్ వేసుకోండి. 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, చిన్న అనాస పువ్వు, 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. ఈ స్పైసెస్ని కొంచెం వేయించాక ఇందులోకి 1/2 కప్పు దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగును వేసుకుని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిపోయాక ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ మొత్తాన్ని వేసేసేయాలి. గరిటెతో కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా పేస్ట్ని ఫ్రై చేసుకోండి. సో ఇలా నూనె సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి 100 గ్రాముల నుంచి 200 గ్రాముల దాకా పన్నీర్ వేసుకోండి. పన్నీర్ని ఇలా చిన్న సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ పన్నీర్ అనేది మీరు ఎంతైనా వేసుకోవచ్చు. మనం ఇంట్లో తినే దాన్ని బట్టి పన్నీర్ అయితే క్వాంటిటీ వేసుకోవాలి. పన్నీర్తో పాటుగా 1/4 కప్పు దాకా పచ్చి బఠానీ కూడా వేసేసేయండి. ఒక్కసారి కలిపి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని 2-3 నిమిషాల పాటు ఆయిల్లోనే కొద్దిగా వేయించండి. ఇలా పచ్చివాసన పోయేలాగా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకుని వేసేసేయండి. రైస్ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఎసరుగా 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.25 గ్లాస్ దాకా నీళ్లు వేసుకోవాలి. మీరు నార్మల్ రెగ్యులర్ రైస్ వాడినట్లయితే 2 గ్లాసుల దాకా నీళ్లు వేసుకోండి, ఎసరు సరిపోతుంది. మొత్తం ఒకసారి కలిపి సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ 1 విజిల్ వస్తే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత స్టవ్ ఆపి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిపేసి లంచ్ బాక్స్లోకి సర్వ్ అవుట్ చేసేయండి. అంతే, చాలా సింపుల్గా క్విక్గా కుక్కర్లో ఇలా పన్నీర్ కొత్తిమీర రైస్ని టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ప్లెయిన్గా ఒట్టిగా అలా తినేసినా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా పిల్లలైతే చెప్పనక్కర్లేదు, మెతుకు మిగల్చకుండా లంచ్ బాక్స్ని ఇంటికి తీసుకొస్తారు, అంత బాగుంటుంది. మీరు రైతాని కూడా ఎక్స్ట్రా పక్కన బాక్స్లో పెట్టి సర్వ్ చేయొచ్చు. సో ఈ 4th లంచ్ బాక్స్ రెసిపీ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అమ్మ చేతి వెంట.